రాష్ట్రంలో ఎన్నికల దగ్గర వచ్చేసరికి రాజకీయాలు చాలా చండాలంగా మారిపోయే పరిస్థితికి తీసుకొస్తారు. కొన్ని వాస్తవాలు బాధేస్తుంది. ఒకసారి జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయించడంపై ఈసీ ఏమైనా అధికార పార్టీ నాయకుల చేతుల్లో ఏమైనా జరుగుతుందో కొంచెం భయంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. మేము గౌరవిస్తాం, ఈసీని మేము గౌరవిస్తాం, వాళ్ళ నిర్ణయాలు గౌరవిస్తాం. కానీ గాజు గ్లాసు గుర్తు ఫ్రీ సింబల్ చేయడం చాలా బాధాకర విషయం. ఫ్రీ సింబల్ అంటే ఇప్పుడు జనసేన పార్టీ పోటీ చేస్తుంది 21 స్థానాల్లో. మిగతా చోట్లలో పోటీ చేసే చోట కూడా గాజు గ్లాసు గుర్తు ఇవ్వడం, చంద్రగిరిలో, శ్రీకాళహస్తిలో, మదనపల్లిలో, అలాగే మొత్తము 16 స్థానాల్లో ఇచ్చారంట. ఈ 16 స్థానాల ప్రభావం బాగుంటుంది. ఎందుకంటే గతంలో కొంతమంది ఉన్నారు, నిద్ర లేచి హస్తం గుర్తు కొట్టేసేవాళ్ళు. వాళ్ళు హస్తం గుర్తు కనిపిస్తే అభ్యర్థి ఉన్నా లేకపోయినా ఓటేస్తారు. అలా గాజు గ్లాసు గుర్తుకు ఓటేసేవాళ్ళు కొంతమంది యువత ఉన్నారు రాష్ట్రంలో. వాళ్ళు ఆ ప్రభావం ఏమైనా మా పార్టీ కూటమి వైపు చూపిస్తుందేమో అని చెప్పి కొంచెం భయ ఆందోళన అయితే ఉండాలి. ఎందుకంటే మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు గ్లాసులు తీసుకుని అందరము జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు గుర్తు. ఈరోజు మమ్మల్ని ఏమి చేయలేక గెలుస్తున్నామని భయంతో అధికార పార్టీ వాళ్ళు అనేక విషయాలు అనేక రకంగా ఇన్ని రకాలుగా ఉంటే అన్ని రకాల మోసాలు చేస్తున్నారు. గాజు గ్లాసు గుర్తు పక్కన జాతీయ జనసేన పార్టీ అని ఒక పార్టీ తీసుకొచ్చారు. దాని గుర్తు పెన్ స్టాండ్. ఇంకో సింబల్ తీసుకొచ్చారు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అని, దాని గుర్తు బకెట్. ఎంత హాస్యాస్పదం అంటే, ఉదాహరణకి తిరుపతి విషయానికి వస్తాం మనం. నలభై 6 మంది అభ్యర్థులు పోటీ చేస్తారు. ఐపీఎల్ మ్యాచ్ కన్నా పెద్ద టీం ఉంది ఇక్కడ. 46 మంది తిరుపతిలో అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. నంబర్ 1 అభినయ్ రెడ్డి, నంబర్ 2 గోపాలరాజు గారు, నంబర్ 3 ఆరణ్య శ్రీనివాసులు గారు. బాగుంది. నంబర్ 4 ఎవరు చూడండి ఒకసారి, ఆలూరు శ్రీనివాసులు. 3, 4 కింద పైన కింద వస్తుంది. ఇప్పుడు ఈయనది గాజు గ్లాసు, ఆయనది గ్లాసులో పెన్ను. జనాలు ఏమైపోవాలండి? ఎలక్షన్ కమిషన్ కానీ అడగాలనుకుంటున్నాం ఇవన్నీ. సార్ మీరు ఇవ్వండి, గుర్తుని చెప్పట్లేదు. మరి పైన కింద ఇవ్వడం ఎందుకు? అదేందో పక్కన 1/2 చేసేయండి, పని అయిపోతుంది. పక్కనే పెట్టండి. పైన కింద ఇవ్వడం ఏంటండి? 4వ సింబల్. ఇంత దారుణాలు ఇవన్నీ చూస్తామంటే చాలా బాధేస్తుంది. ఈయన కూడా ఆలూరు శ్రీనివాసులు కూడా ఇంచుమించు మా క్యాండిడేట్ లాగే ఉన్నాడు చూడండి. ట్విన్ బ్రదర్స్, ఆరణ్య శ్రీనివాసులు, ఆలూరు శ్రీనివాసు. ఎవడ కడప నుంచి పట్టుకొచ్చారండి. ఇంత దారుణం అంటే తిరుపతిలో ఇలాంటి ఎన్నికలు మనం ఎందుకు చూడాల? ఓడిపోవడం భయంతో ఇలా చేస్తున్నారా? గెలిచిపోయిన ధీమాతో మీరున్నారా? 46 మంది అభ్యర్థులు లేపించారు ఎలక్షన్ చేయడానికే. 3 బ్యాలెట్ పేపర్లు మిషన్లు పెట్టుకొని ఏది నొక్కాలో జనం కన్ఫ్యూషన్ అవ్వాలనా? లేదా ఓటే కూడా వెళ్ళిపోవాలి బయటికే, ఏది వేద్దాం లేనేసి. ఇవంతా ట్రాప్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ట్రాప్ ఇది. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీని దెబ్బతీయాలి, 4-5 వేల ఓట్లు చీల్చాలని చేస్తున్న ట్రాప్ ఇది. గాజు గ్లాసు గుర్తు మీద ఈరోజు మేము కోర్టుకు వెళ్ళాం. మరి కాసేపటి తమ్మి తీర్పు రాబోతుంది. ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. ఎందుకంటే గాజు గ్లాసు గుర్తు ఇవ్వడం ఒకటి, గాజు గారితో గుర్తు పోలిన ఒక సింబల్ బకెట్ గుర్తు ఇవ్వడం ఒకటి, గ్లాసులో పెన్ను ఒకటి. ఎట్టో వదల్లా కొంచెం ఇంకా బయట టెక్నాలజీ కొంచెం ముందే కానీ అభ్యర్థి తెలిసిపోయేటోళ్ళకి మనుషుల రూపంలో మనుషులు తయారు చేసి ఉంటారు. ఒక 5-6 మందిని తయారు చేసి అందరినీ పంపించుంటారు జనంలోకి అభ్యర్థులు పోటీ చేయడానికి కూడా. అంత దారుణమైన పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఎస్ జవహర్ రెడ్డి గారిని మార్చమని చెప్పి ఇందుకే చెప్పింది. మేము సిఎస్ ఏమైనా చేయగలడు,
చీఫ్ సెక్రటరీ పేరుకి ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఉందని చెప్తాడు, కానీ ఎక్కడో ఆర్ఓలు వాళ్ళు మెయింటైన్ చేస్తారని అనుమానం అయితే జనసేన పార్టీకి పూర్తిగా ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఎలక్షన్ కమిషనర్కి, దయచేసి గాజు గ్లాస్ గుర్తు కేటాయించిన 16 స్థానాలు రద్దు చేసుకోండి. అలాగే ఏది సిగ్నల్ గుర్తులేదు ఇచ్చారో మీరు, టంబ్లర్ కానివ్వండి, గ్లాసులో పెన్ను కానివ్వండి, బకెట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు కొంచెం కింద లైన్లోనో లేకపోతే ఇవ్వకుండా ఉంటే మంచిది. మరి ఇంత దారుణంగా దెబ్బతీయడం కరెక్ట్ కాదు. ఉదాహరణకు తిరుపతి చాలా దారుణం మనం చూస్తా అంటే, అసలు ఒక బ్యాలెట్ 16 మంది వస్తే 3వ ప్లేస్లో మా అభ్యర్థి ఉన్నాడు. దాని కిందే లైన్ జస్ట్ ఇంత మీటర్ గ్యాప్ అంతే. ఆలూరు శ్రీనివాసులు పెన్ స్టాండు అభ్యర్థి కూడా అట్టాడు చక్కగా. ఏం చేయాలి జనం? ఎలా కన్ఫ్యూషన్ అవుతారు ఎంతమంది? ఇప్పుడు మా రాష్ట్ర నాయకులు సుభాష్ గానే కొంచెం కన్ఫ్యూజన్ చూసి ఎవరబ్బాయి అనేసి నిజంగా అట్టేవాడు అన్నదమ్ములు లాగున్నాడు. ఈమె కన్ఫ్యూజన్ పడుతుంది. ప్రజలు ఏమవుతారు? ఇలాంటి పరిస్థితులు ఉన్నారు కాబట్టి తిరుపతి ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఏమంటే, ఎలక్షన్ కమిషనర్ గారు దయచేసి మా విన్నపం ఆలకించి ఏదైతే గాజు గ్లాస్ గుర్తు మీరు సింబల్ ఇచ్చారో దాన్ని వెనక్కి తీసుకున్న 16 స్థానాల్లో, అలాగే 3 పార్లమెంట్ స్థానాల్లో, అలాగే ఇచ్చిన సింబల్ అని కూడా కొన్ని చోట్ల ఏది గ్లాసులు అవి మాకు సంబంధించి అవన్నీ కూడా రద్దు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చివరిగా ఈరోజు మేనిఫెస్టో చూసాం. చాలా అద్భుతమైన మేనిఫెస్టో. గెలిచిపోయాం, అధికారంలోకి వచ్చేసామని ధీమాతో మాట్లాడుతున్నాం మేము. ఈరోజు ఉమ్మడి కూటమి మేనిఫెస్టో అధికార ధీమాతో మాట్లాడుతున్నాం. అద్భుతమైన మేనిఫెస్టో ఇచ్చారు ఈరోజు 3 పార్టీలు కలిసి. ఆయన నవరత్నాలు ప్లస్ అన్నాడు. బుస్ అన్నది, ప్లస్ కాదు బుస్సు, అంత నవరత్నాలు బుస్ అది. మేము ఇచ్చిన మేనిఫెస్టో ఒకసారి చూడండి ప్రజలు. అలాగే మనం చూస్తూ ఉంటాం, చాలామందికి చాలా విషయాలు తెలుసు. ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్తున్నాం. మనం సినిమాలో యూట్యూబ్లో న్యూస్లు చూస్తూ ఉంటాం. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తేనే జగన్ అన్న వస్తాడు జెండా ఎత్తుకొని, పక్కన ఒక ఆమె బ్యాగ్ ఎత్తుకొని వస్తుంది. పథకం, జగనన్న పథకం, జగనన్న పింఛను, జగనన్న ఇచ్చే డబ్బులు అనేసి. ఎక్కడ ఇవన్నీ ఇచ్చాడు జగనన్న చెప్తుంది. ఎక్కడైనా సరే ఒక ఉద్యోగం ఇచ్చాడా, ఒక బిల్డింగ్ కట్టాడా, ఒక పరిశ్రమ చూపించాడా, ఒక రాజధాని కట్టాడా? ఇవన్నీ చూపిరు. ఆయన ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లో కూడా ఆయన ఇచ్చే మనకు వేసే భిక్షమే చూపిస్తున్నాను. ఆయన పింఛన్ ఇస్తున్నాను, ఆ పింఛన్ ద్వారా అమలు అవుతూ ఉంటుంది. ఇంకో ఆమెకి సైకిల్ దొక్కుతూ ఉంటుంది, నాకు సైకిల్ ఇచ్చినాడు అంటుంది. ఇంకో ఆమె వస్తుంది, బ్యాగ్ తెస్తుంది, మాకు బియ్యము పప్పు చక్కెర ఎండలో పోకుండా ఇంటికి ఇచ్చినట్టుంది. ఇలా రకరకాలుగా ఇచ్చినాడు తప్ప నువ్వు ఇచ్చిన పథకాలే చూపిస్తున్నావు, కానీ అభివృద్ధి ఎక్కడా? అభివృద్ధి ఎందుకు చూపిలేకపోతున్నాడు? జగన్మోహన్ రెడ్డి చేయలేదు కాబట్టి చూపిలేకపోతున్నాడు. మనకు అభివృద్ధి లేని రాష్ట్రం కాబట్టి అభివృద్ధి జరగాలి, సంపదన పెరగాలంటే ఉమ్మడి కూటమి అభ్యర్థికి ఓటేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దయచేసి ఎన్నికల కమిషన్ గారికి చేతులు జోడించి అడుగుతున్నాం, మీరు కేటాయించిన 16 స్థానాల్లో గాజు గ్లాస్ గుర్తు వెనక్కి తీసుకొని వేరే గుర్తు కేటాయించాలని చెప్పి కూడా కోరుతున్నాం. మేనిఫెస్టో నవరత్నాల ప్లస్ కాదు, నవరత్నాల బుస్సు. కూటమి మేనిఫెస్టో సూపర్ హిట్. ఈరోజు ఫస్ట్ సంతకం దేని మీద పెడతామన్నాం? డిఎస్సి మీద పెడతామన్నాము. అలాగే మహిళలకు ఫ్రీ బస్సు, అలాగే 3 సిలిండర్లు, అలాగే ఉద్యోగాలు, నిరుద్యోగుల డబ్బులు, వాలంటీర్లు. ఏదైతే వాలంటీర్లు వైసీపీలో వాలంటీర్లు చూపించబడి ఇన్ని రోజులు ఇష్యూ జరిగాయో ఆ వాలంటీర్లు కొంతమందో లేకపోతే మంచి వాలంటీర్లు, లేకపోతే మా వాలంటీర్లు చెప్పడం కానీ 10,000 రూపాయల జీతము. అదేవిధంగా అనేక వృద్ధులకి పింఛను 4,000, బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత ఈసారి, ఎక్కువ 1,50,000 కోట్లతో సప్లాన్స్, బీసీలకి పెన్షన్లు 50 ఏళ్ళకే, బీసీలకు ఉద్యోగాలు. ఈసారి మొత్తం బీసీలకి పెద్దపీట వేశారు ఉమ్మడి కూటమిలో. అదేవిధంగా ఈ మేనిఫెస్టోని కానీ బాగలేదని చెప్పి ఎవరైనా వైసీపీ వాళ్ళు మాట్లాడితే మాత్రం నిజంగానే వాళ్ళ ఇంట్లో అన్నం తిని వాళ్ళ అమ్మ నాన్న తిట్టట్టు ఉంటుంది. ఇంకా వాళ్ళ అమ్మ నాన్న చేతితో అన్నం తిని వాళ్ళ అమ్మ నాన్న తిట్టట్టు ఉంటుంది. ఈ మేనిఫెస్టో బాగలేదని చెప్తే దీని మీద చెప్పలేం. కాబట్టి ఒకటే మాట చెప్పగలం, మాది హిట్టు, వాళ్ళది బుస్సు.